కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదైనయి. ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళకు 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్ళకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి. ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి. మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ఈ విపరీతమైన పోకడలు మన దేశానికి మంచిది కాదు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అయిన ఓటునే తొలగించే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే మనందరం కూడా ఆలోచన చెయ్యాలి, చర్చించాలి. మనం ఎవరము మాట్లాడడం లేదు, మనం ఎవరము చైతన్యపరిచే ఆలోచన చేయడం లేదు. చేసినా పూర్తి స్థాయిలో మనం దాని పట్ల కార్యాచరణ సిద్ధం చేసుకోవడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ వేదిక మీద వారు నమ్మిన సిద్ధాంతం ప్రజాస్వామ్యం, వారు నమ్మిన సిద్ధాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని ట్రూ స్పిరిట్తో అమలు చేయాలి అని వారి ఆలోచన. మరి వారికి మనం అర్పించే ఘనమైన నివాళి వారు పాటించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనం కొనసాగించాలి. వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం చేయవలసిన ప్రతి పని చేపడుతుంది. మంత్రివర్గంలో చర్చించి పాలమూరు బిడ్డగా నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటా. కానీ జాతీయ స్థాయిలో జరగబోయే రాజకీయ పరిణామాలు, విపరీతమైన పోకడలను నిలువరించడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఆ పోరాటంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుండ్రో మీరందరూ కూడా అండగా నిలబడాలని ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న కామ్రేడ్ మిత్రులారా.